యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి మరోసారి ఫిర్యాదు చేశారు. ఏమైందిరా? ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లో యాక్ట్ ద్వారా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ని బ్లాక్ చేయించాలని ఆమె ఫిర్యాదు చేశారు. ఈరోజు ఒక విధవ అన్వేష్ అనేవాడు, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఏం చేస్తా, నేను ఏ తప్పు చేయలేదు కదా. నేను ఏమైనా తప్పు చేశానేటి? చెయ్యని తప్పుగా బ్లేమ్ చేస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అదే లైఫ్. ఏదేదో పిచ్చి పిచ్చి వాగుండు. అడిగి అసలు నాకు మతి స్థితిలో ఉందా లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఈ గొడవల కారణంగా నాకు 8 రోజుల్లో 8 లక్షల రూపాయలు వచ్చాయి. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. యూట్యూబ్ ద్వారా వస్తున్న ఆదాయం ఏ అకౌంట్ లోకి వెళుతుందో గుర్తించాలని, తక్షణమే బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయాలని కోరారు కరాటే కళ్యాణి. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. వాడు దేశద్రోహి, ధర్మద్రోహి. అలాంటి వెధవ పైన ఒక పోరాటం మొదలైంది. నేను చిన్న మాట పొరపాటు వచ్చింది. నోటి దోలనంటే నిజం అనుకోండి. నాకెందుకో కొంచెం పిచ్చి పిచ్చి వాగుండు ఎక్కువైపోయినాయి అనిపిస్తుంది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇంకా నన్ను శ్రీరాముడే కాపాడతాడు. అదేం జరగదు, నువ్వు దురాశపడకు, ఊకోగా. హల్లెలూయా శృతి మహిమ ఎల్లప్పుడు దేవుని శృతించదము. ఇంక జీవితంలో ఎప్పుడు బూతులాడను. నమ్మమంటావు నన్ను? చేయాలి. ఆ డబ్బు మదంతో రెచ్చిపోతూ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నేను ఇలాగే మాట్లాడతాను. ఇష్టమైతే ఉండు, లేకపోతే